బ్రెడ్ ఆమ్లెట్ కోసం ముందుగా ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, ఎగ్స్, అదే బౌల్లోకి ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకున్న తర్వాత దాన్ని ఫుల్ మిక్స్ చేయాలి, బాగా కలిసేంత వరకు మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి అందుపైన ప్యాన్ పెట్టి, దోశల పెనం ఉంటుంది కదా అది పెట్టి బ్రెడ్ వేసుకోవాలన్నమాట. దానిపైన బ్రెడ్ని 2 సైడ్స్ బాగా కాలేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. 2 సైడ్స్ బాగా కాలాయి కదా, సో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి మనం. ఫస్ట్ ఇప్పుడు కలిపి పెట్టుకున్నది ఏదైతే ఉందో అది ఆమ్లెట్ లాగా వేసుకొని దానిపైన బ్రెడ్ ప్లేస్ చేయాలన్నమాట. అదేందో ఫస్ట్ ఆమ్లెట్ బాగా రాలేదు, సెకండ్ ఆమ్లెట్ బాగా వచ్చిందనమాట. ఇలా వచ్చింది ఆమ్లెట్. ఇట్స్ కాల్డ్ బ్రెడ్ ఆమ్లెట్. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఉండేదాన్ని మొత్తము ఇలాగే చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇది మాత్రం బాగా వచ్చిందన్నమాట. దీన్నైతే కొంచెం ఫస్ట్ ఆమ్లెట్ అయితే 2 బ్రెడ్ దానిపైన ప్లేస్ చేశాను అనమాట. సో ఇప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తానికైతే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్ ఇట్. వావ్, అమేజింగ్, సూపర్, ఫ్యాబులస్.